ఆదికాండం నుంచి ఇప్పటి వరకు, సృష్టి ఆరంభం అయిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా అపవాది టార్గెట్ చేస్తున్న వ్యవస్థ ఏమైనా ఉందంటే అది కుటుంబ వ్యవస్థ. ఏ వ్యవస్థ? కుటుంబ వ్యవస్థ మీదనే మొత్తం టార్గెట్ అంతా జరుగుతుంది. కుటుంబ వ్యవస్థనే మొట్టమొదట టార్గెట్ చేస్తాడు. కాబట్టి ఈరోజు కుటుంబ ఆశీర్వాదం కొరకు ప్రభువు మాట్లాడమని ఉన్నారు. ఆది దంపతులు మొదలు ఇప్పుడు వరకు ఈ రోజు వరకు దంపతులైన వారందరి మీద కూడా ఫస్ట్ అటాక్ జరిగేది అపవాది ఫస్ట్ అటాక్ చేస్తాడు. కుటుంబాన్ని గనక కొట్టగలిగితే, కుటుంబాన్ని గనక బ్రేక్ చేయగలిగితే, కుటుంబంలో ఉన్న వారిని ఒకరిని బలహీనం చేయగలిగితే, వాడు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బలహీనంగా మార్చేస్తాడు. హల్లెలూయా. అందుకని ఆదాము అవ్వ చాలా అన్యోన్యతలో ఉన్నారు, దేవునితో ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. ఫస్ట్ అవ్వను టార్గెట్ చేసేసాడు. తర్వాత ఆదాము అవ్వ టార్గెట్ అయిన తర్వాత, వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత హేబేలు కయ్యను పుడితే కయ్యని టార్గెట్ చేసేసాడు. హల్లెలూయా. అలా ఏ వంశము, ఏ గోత్రము, ఏ కుటుంబం చూసుకున్నా ఫస్ట్ టార్గెట్ కుటుంబం మీదే ఉంటుంది, కన్నంతా. హల్లెలూయా. అపవాది కన్నంతా కుటుంబం మీదే ఉంటుంది. ఆ కుటుంబములో ఒక్కడిని బలహీనపరిచిన, ఒక్కడిని, ఆయన నేను ఎలా తిరుగుతానని తెలుసు కానీ ఎట్టడు అట్టెడతాడు. హల్లెలూయా. ఒక్కడిని బలహీనపరిచిన కుటుంబం అంతా బలహీనపడిపోతుంది. ఒక్కడిని టార్గెట్ చేస్తే చాలు. చూడండి, ఆ కుటుంబము పడితే ఏంటి ప్రాబ్లము, పడకుండా ఆ కుటుంబం కట్టబడితే ఎలా ఉండాలనేది ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము పిలువబడ్డాడు. పిలువబడిన అబ్రహాముతో ఉన్నంత కాలము లోతుకి సమస్య లేదు. అసలు లోతుకి సమస్య ఉందా? లేదు. చెక్ చేసుకెళ్ళి వస్తుంది. లోతుకి సమస్య లేదు. అబ్రహాముతో పిలువబడిన అబ్రహాముని వదిలేసిన మొదలు సమస్య మొదలైపోయింది. అబ్రహామును వదిలేసిన కాడి నుంచి సమస్య మొదలైపోయింది. దేవుడు అబ్రహాము కుటుంబాన్ని అంటుకున్న, అబ్రహాం అంటే మొత్తం జనాలకి ఆశీర్వాదమైన, కుటుంబాలకి ఆశీర్వాదం. ఆయన ద్వారా అన్ని జనులు ఆశీర్వదించబడతారని చెప్తున్నాడు. సమస్త జనులు నీ మూలముగా ఆశీర్వదించబడుదురు అనే ఆశీర్వాదాన్ని వదిలేసి వెళ్ళిపోయేలాగా చేసేసాడు లోతుని. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము అంత ఆశీర్వాదమునకు కర్త అయితే, ఆ అబ్రహామును వెంబడింపకుండా లోతులోనికి అటాక్ వచ్చేసింది. మన జీవితాలు అంతే. పిలువబడిన వారిని, లేకపోతే ఏర్పరచబడిన వారిని, లేకపోతే కనుక దేవునితో నిత్యము సఖ్యతతో సమాధానంతో ఉన్న వారి నుంచి మెల్లగా తొలగిస్తాడు మనల్ని. నువ్వు తెలుసుకున్న లోపట్లో జరగవలసిన ప్రమాదము మొత్తం అంతా. హల్లెలూయా. హల్లెలూయా. ఏ కష్టం లేదు, ఏ నష్టం లేదు, ఏ దుఃఖం లేదు, ఏ వేదన లేదు, వచ్చినాయి. ఆ అన్నిటిని కూడా దేవుడు విజయాన్ని ఇచ్చాడు లోతుకి.
దేవుడు సంపూర్ణమైన విజయాన్ని ఇచ్చాడు లోతుకి. సమస్త జనములే నీ మూలంగా దీవించబడితే నువ్వు ఆయన్ని విడిచిపెట్టి వేరే జనం దగ్గరికి వెళ్తే ఎలా దీవించబడతావు? చూడండి, ఒంటరిగా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతుంది పాపాన్ని. అపవాది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి తీసుకెళ్ళిపోతాడు. మన కుటుంబాల్లో ఆశీర్వాదము రుచి చూడకుండా ఉండటానికి అబ్రహాము లాంటి ఒక వ్యక్తిని విడిచిపెట్టి పోవడమే. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ ప్రాముఖ్యమైన విషయము సంఖ్యాకాండము 17వ అధ్యాయము 5వ వచనం. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 5వ వచనము. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందును. ఎవరి కర్ర? ఇక్కడ పెద్ద కొట్లాడు వచ్చింది. 12 మంది అహరోను యాజకత్వం చేస్తా అంటున్నారు. 12 మంది సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. మేముంటామంటే మేముంటాం, మేముంటామంటే మేముంటాం. హల్లెలూయా. చాలామంది ఈ కాలంలో, నాకు తెలిసి ఈ కాలంలో చాలామంది అబ్రహాము లాంటి సహవాసాన్ని కోల్పోవడం. రెండోది, సేవకులు వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళ కాళ్ళకే శాపాన్ని తెచ్చేసుకోవడం. 90% 70% పీపుల్ అలాగే ఉన్నారు. 70% పీపుల్, మరలా చెప్తున్నాను, ఆడు మంచోడు కాకపోయినా చెడ్డోడైనా పర్వాలేదు, సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల 70% మంది క్రైస్తవులు శాపాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. కుటుంబంలో ఆశీర్వాదం రావాల్సిన బదులు శాపం వస్తుంది. సేవకునికి వ్యతిరేకంగా, ఆ సేవకుడు మంచోడైనా కావాలి, చెడ్డోడైనా కానీ, ఆ సంబంధం లేదు. వాక్యం మనకు చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. అంటే ఏర్పాటుతో ఉన్నవాడి కర్రే చిగురిస్తుందంట. ఇశ్రాయేలులు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. 6వ వచనం. కాబట్టి మోసే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చెప్పున 12 కర్రలు అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య. అహరోను కర్ర అంటే లేవి కర్ర. అంటే లేవీడు అంటే యాజకుడు, యాజకుడు అంటే సేవకుడు. హల్లెలూయా. మోసే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోసే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన, అందుకే అండర్లైన్ చేసుకో, మన కుటుంబ ఆశీర్వాదం ఈరోజు. లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయేను. ఒక్క రాత్రిలో చిగురు రావడము, పువ్వులు రావడము, బాదము పండ్లు రావడం కూడా జరిగిపోయింది. హల్లెలూయా. చూడండి, చాలామంది సనుగుతూ ఉన్నారంట. సరేలే సాక్ష్యపు గుడారంలో తీసుకెళ్దాము, అసలు నువ్వు ఏర్పాటులో ఉన్నావులే తెలిసిపో, సిక్ చేద్దాం అక్కడ అన్నాడు మోసే చెప్పొచ్చు కదా, చెప్పట్లే. రండి మందసం దగ్గర సాక్ష్యపు గుడారంలో తీసుకెళ్ళి పెడతాను, మీ అందరూ 12 మంది కర్రలు పట్టండి, ఎవడెవడైతే ఉన్నాడు కర్రలు, అందరి కర్రలు బట్టి లేవి కర్ర కూడా పెట్టాడంట. ఎవడు కర్ర చిగురిస్తాదో, ఎవడు కర్ర పుష్పిస్తాదో, ఎవడు కర్ర కాయలు కాస్తాదో, ఏం కాయలు? బాదము కాయలు కాస్తాదో ఆడు ఏర్పాట్లో ఉన్నవాడు అని అర్థం. హల్లెలూయా. అంటే ఏంటి? మన కుటుంబము అలా లేవి రాజులైన యాజక కుటుంబం అని పిలిచాడు మనల్ని కొత్త నిబంధనలో దేవుడు. ఇప్పుడు లేవి గారిని ఉండి నీ కర్ర చిగురించాలి. ఎప్పుడైతే సనుగు వచ్చిందో, సీనన్న అన్నాడు ఒక అతని కోసం, అంటే ఆయన అటువంటి వాడే, నేను ఆయన్ని కూడా మనం ప్రేమిద్దామన్నాను.
పేరు ఇప్పుడు చెప్పలేను కానీ నేను. ఎందుకు? ఆడు నిజంగా అటు ఇటు ఉంటాడు మనిషి. నాకే ధమికీలు ఇద్దాం అనుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. అలా వాడిని గనక మనము ఆడి మీద సనుక్కోకుండా ఉంటే, ప్రేమించకపోయినా సనుక్కోకుండా ఉంటే అభిషేకం నిలుస్తుంది. ఇది సీక్రెట్ అంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ సనుగుడికి ఫుల్ స్టాప్ ఏంటంటే ఫలించాలి చెట్టు. కొమ్మ ఫలించాలి, చెట్టు కాదు. కొమ్మ ఫలించాలి. ప్రత్యక్ష గుడారంలోకి తీసుకొస్తే అన్ని 12 మంది తీసుకొచ్చారు, ఒక్కడ కర్రే ఫలించింది. ఈ రోజున మన కర్రలు ఫలించాలి అంటే మన కుటుంబం ఫలించాలి. ఎలా? బాదం చెట్టు కాయలు ఎలా వచ్చినాయో రాత్రికి రాత్రి, అలా నీ కుటుంబము శాపానికి బదులు ఆశీర్వాదం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏంటి సీక్రెట్? ఏం లేదు, సనగొద్దు. ఎవరి మీద? సేవకుల మీద. ఏ సేవకుని మీద? పరిశుద్ధాత్మ పొందుకున్న ఏ సేవకుని మీద. యోధా గ్రంథంలో చెప్తున్నాడు, మహాత్ములను దూషించితిరి అన్నాడు. చూడండి, నేను ఒక అతన్ని దూషిస్తూ ఉన్నాను. అతని సబ్జెక్ట్ కోసమని నేను బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఒక సబ్జెక్ట్ కోసమని ఆయన తప్పు చెప్పాడని నేను వాదిస్తుంటే నా కోపం ఏమైపోయింది, లాస్ట్కి అతనికి దూషణకి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రభు వచ్చి మాట్లాడుతున్నాడు, అతను జోలికి పోవద్దన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహత్యములను దూషిస్తానంట. చూడండి, యోధా గ్రంథము, పరిశుద్ధులను దూషిస్తూ ఎనిమిదో వచనం, నేనేదో చెప్పుకోవాలి. అటువలనే వీరులు కళ్ళ కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వము నిరాకరించు మహాత్ములను దూషించుచు. హల్లెలూయా. మహాత్ములను దూషించుచు అన్నాడు. ఎవరి మహాత్ములు? పరిశుద్ధాత్మాభిషేకం పొందుకున్న వాళ్ళు. అందుకని దావీదు ఇంకో రిఫరెన్స్ చెప్పింది. దావీదు ఏమన్నాడు? అభిషేకం పొందిన ఆయన నేను ముట్టను. అభిషేకం పొందిన ఆయన నేను ముట్టను అన్నాడు. ఎందుకు? సనుక్కోవడం కాదు, అసలు ముట్టను అన్నాడు. వ్యతిరేకంగా మాట్లాడినాడు. అలా మాట్లాడిన కుటుంబాలు 70% పడిపోతున్నాయి. ఇది అంత్య దినాల్లో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రాంగ్ డాక్టరీన్ విషయంలో మాట్లాడండి. నేను ఏమైనా రాంగ్ డాక్టరీన్ బోధిస్తున్నాను అనుకోండి, కడిగేయాలి. హల్లెలూయా, అడిగేయాలి. అడగకపోతే లోపల గ్యాస్ ఫామ్ అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అభిషిక్తునికి మాత్రము వ్యతిరేకంగా ఆడు చెడ్డవాడైనా మంచోడైనా మాట్లాడకూడదు. రెండోది, ఒకవేళ ఆడికి ఏదైనా ఎప్పుడైనా ఇచ్చినా కూడా ఆ విషయం అసలు ప్రస్తావనే. అలా ప్రస్తావన చేసామంటే నీ ఫలం భూమి మీద అయిపోయింది, ఇంక పరలోకంలో నీకు ఫలం లేదని ఉంది వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండో ప్రాముఖ్యమైన విషయము, కుటుంబం ఆశీర్వాదంలో లేకుండా శాపంలో అంటే ఏంటి? సమాధానం లేకుండా ఉండటం. ఏంటిది? సమాధానం లేకుండా ఉండటమే శాపము. డబ్బు లేకుండా ఉండటం శాపం కాదు. హల్లెలూయా. ధనవంతుడికి డబ్బు లేదా? అన్నీ ఉన్నాయి, తినుము ప్రాణము తాగుము అంటున్నాడు. సమాధానకర్త అయిన యేసు ఉన్నాడు ఆయనలో? చనిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళాడు. దరిద్రుడికి డబ్బు ఉందా? లేదు. వస్త్రం ఉందా? ఆహారం ఉందా? లేదు. ఎక్కడికి వెళ్ళాడు? అది సమాధానం అంటే. సాలేము పట్టణానికి వెళ్ళడం సమాధానం అంటే. హల్లెలూయా. మొదట అబ్రహాముని ఆశీర్వాదమును
అబ్రహాము అనే ఆశీర్వాదమునకు కర్త అయిన వాడిని విడిచిపెట్టకూడదు. రెండవది, సేవకుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న ఏ సేవకుడు ఆడు డబ్బుల కోసం బతుకుతున్నా కూడా వాడిని ముట్టుకోకూడదు. డబ్బుల కోసం బతుకుతున్నా కూడా అతని జోలికి, నేను ఎక్స్పీరియన్స్ చేశానని చెప్తున్నాను మీకు. నేను అది నాకు సడన్గా వచ్చి స్వరంతో మాట్లాడాడు దేవుడు. అది మీకు చెప్తున్నాను. నేను చాలాసార్లు చెప్పాను సంఘంలో, మరలా చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 2వ సమూయేలు 7వ అధ్యాయము. అలా సనిగితే నీ కర్ర చిగురించదు, నీ కుటుంబం చిగురించదు, పుష్పించదు, ఫలించదు. కాబట్టి నీ నాలుక జాగ్రత్త అని చెప్తున్నాను, అంతే. ఏమి లేదు, ఆశీర్వాదం కావాలనుకుంటే, అబ్రహాం యొక్క ఆశీర్వాదం రావాలనుకుంటే, కుటుంబంలోనికి సాతాన్ అనేవాడు ఎంటర్ కాకుండా ఉండాలనుకుంటే అలా ఉండంతే. వద్దండి మాకు బాగా వాడు వచ్చి మనల్ని అట్లా గిల్లుతూ ఉండాలి, మమ్మల్ని కురుగుతూ ఉండాలి, మాకు ఉరుతాడులా ఉండాలి వాడు అంటే మీ ఇష్టం. హల్లెలూయా. 2వ సమూయేలు 7వ అధ్యాయము 18, 19 వచనాలు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి, అంతకుముందు నాతాను వచ్చాడు ఆయన దగ్గరికి. ఎవరు వచ్చారు? ముందు వచనంలో నాతాన్ అనే ప్రవక్త వచ్చాడు. వెంటనే దావీదు రాజు లోపల ప్రవేశించి, అనగా ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించి, మందిరములోనికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసి, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి పాట పాడతాం కదా, ఏదో ఏం పాటది, నన్ను ఎంతగానే నీకు పాటలు నాకు సరిపోయింది. ఏం పాటది? ఏ పాటివా అని నేను నన్నెంతగానో ఎంతగానో ఆ పాట పాడతాం కదా, ఇక్కడి నుంచి పుట్టుకొచ్చింది అది. హల్లెలూయా. దావీదు అన్నాడు, నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి, అండర్లైన్, రాబో కాలంలో నా సంతానమునకు కలగబోవు దాన్ని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. అబ్బా, యెహోవా నా ప్రభువా, దావీదును నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును. హల్లెలూయా. ఈయన అన్నాడు సన్నిధిలో కూర్చుని, ఈ ప్రార్థన కావాలి ప్రతి కుటుంబానికి. సన్నిధిలో కూర్చుని ఆయనతో మాట్లాడుతుంటే, ఆయన నీకు కాదు, నీకు పుట్టిన పిల్లలు ఉన్నారు చూడండి, ఆ పిల్లలకి ఏం జరగబోతుందో కూడా చెప్తాడంట. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా రాశారు. దాసుడునైన నా సంతానముకు కలగబోవు దాన్ని గూర్చి నీవు సెలవిచ్చియున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పేసావు ఆల్రెడీ నువ్వు. ఇంక నేను ఇంకేం చెప్పాలి? ఇలా జరగబోతుందని చెప్పేశావు. ఇదిగో ఇలా నీ పిల్లలకు చేస్తాను, నీ కూతురుకి చేస్తాను, ఇలా నీ కొడుకు చేస్తాను. హల్లెలూయా. అంటే ఈయన సన్నిధిలో కూర్చుంటే వాళ్ళ కొడుక్కి ఏం జరుగుతుంది చెప్తున్నాడంట దావీదుకి. హల్లెలూయా. అంటే సన్నిధిలో కూర్చునే అనుభవం కుటుంబం కలిగితే, నీ కుటుంబానికి అంటున్నాడు అక్కడ. అంది పిల్లలు ఎవరో కుటుంబం కదా. అంటే నువ్వు కష్టం, నష్టం, లేకపోతే సమాధానం లేని పరిస్థితి, దరిద్రం, లేకపోతే కానీ ఏదైనా ఉందో అవన్నీ కాదు, నీ పిల్లలకి జరగబోయే భవిష్యత్తును కూడా, మంచి భవిష్యత్తు, చెడ్డ భవిష్యత్తు కాదు, భవిష్యత్తును కూడా ఏం చేస్తాడు దేవుడు? చూపిస్తాడంట. హల్లెలూయా. ఏం చేస్తాడంట? చూపిస్తాడంట, బయలుపరుస్తాడంట.
మళ్ళీ చెబుతున్నాను, నీ దాసుడనైన నా సంతానముకు కలగబోవు దాన్ని గూర్చి నీవు సెలవిచ్చేసావు, చెప్పేశావు. ఇంకా నేనేం మాట్లాడి నీ ఎదుట? నీ పెద్ద కుమారుడు ఇలా అవ్వబోతున్నాడయ్యా, నీ చిన్న కుమారుడు ఇలా అవ్వబోతున్నాడు, నీ పెద్ద కుమార్తె ఇలా అవ్వబోతుంది అని ఆయన చెప్పేస్తున్నాడంట, సెలవిచ్చేస్తున్నాడంట. అంటే నీ పిల్లల భవిష్యత్తు, అంటే నీ కుటుంబం యొక్క భవిష్యత్తును తండ్రికి అనుకోవాలి, పిల్లలు కాదు. హల్లెలూయా. మీ పిల్లల యొక్క భవిష్యత్తును, అంటే మీకు మీ కడుపును పుట్టిన పిల్లల భవిష్యత్తును ఎవరికి అనుకోవాలి? తల్లిదండ్రులకు అనుకోవాలి. దావీదు అది చేస్తున్నాడు. అప్పుడు ఆ కుటుంబము దీవించబడుతుంది. అందుకని రేయి మొదటి జామునే నీ పిల్లల కొరకు దావీదు ప్రార్థన సన్నిధిలో వేచి చూస్తున్నాడు. భవిష్యత్తులో నా కుమారుల పరిస్థితి ఏమవ్వబోతుంది? అప్పుడు ప్రభు సెలవిస్తున్నాడు, అయితే చాలు ప్రభా అన్నాడు. చూడండి, ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత అదే అధ్యాయము 7వ వచనం, 7వ అధ్యాయము 2 సమూయేలు 7, 25, 29 చదువుదాం. చాలా ఉన్నాయి కానీ 25, 29 వచనాలు. దేవా యెహోవా, నీ దాసుడగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చి, ఇది అందుకే చెప్తున్నాను, కుటుంబ ఆశీర్వాదము. కుటుంబం ఆశీర్వదించబడాలి దేవుళ్ళు అంటే. అందరూ అనుకుంటున్నారా డబ్బు అనుకుంటున్నారు ఆశీర్వాదం? కాదు. ఫస్ట్ సమాధానం, పీస్, నెమ్మది, ఫస్ట్ జాయ్, ఆనందం. ఒక వ్యక్తికి నవ్వు లేదనుకోండి, ఆనందం లేదనుకోండి, సమాధానం లేదనుకోండి, ఏముంటే ఏం ఉపయోగం? ఒక వ్యక్తికి డబ్బు ఉన్న అన్నీ ఉన్నాయి, రోగం ఉంటే ఏం ఉపయోగం? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా యెహోవా, నీ దాసుడగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికి నిలిచినట్లు దృఢపరచి. అబ్బా, ఎప్పుడైనా, ఎప్పుడో దావీదుకు చెప్తే ఇప్పుడు కూడా ఆ మాట నెరవేరుతుంది సార్. ఇది దేవుని సన్నిధిలో కుటుంబం అంతా ప్రార్థన చేస్తే వచ్చే కృప. ఇది పోగొట్టుకోకూడదు. అంటే దేవుని సన్నిధిలో, అనగా దేవుని యొక్క మందిరములో, ఆయన సన్నిధిలో వేచి ఉండే అనుభవం రావాలి. సిద్ధు వచ్చేవాడు కాదు ముందు. సిద్ధు అంటే కనుక అన్నోళ్ళ కొడుకు. వాడు మెల్లగా అలవాటు చేసాడు, ఎక్కడికి అక్కడికి ఇక్కడికి తిప్పుతూ. ఇప్పుడు ఎగ్జామ్ అన్నా కూడా కాంగు కొడుతున్నాడు. నేను చూడలేదు, వచ్చేయడం చూడలేదు, ఇప్పుడు చూసాను. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు ఫ్రెండ్స్ తోటి అక్కడక్కడ తిరిగేవాడు. ఇప్పుడు సన్నిధికి వస్తున్నాడు. ఎందుకు? వీళ్ళ బాబు అంటే కనుక, వీళ్ళ తండ్రి అంటే ఈయన మోకాలు వేస్తాడు ఇంట్లో. ఏమేస్తాడు? మోకాలు వేస్తాడు. రోజు చూస్తాడు. వీళ్ళ అమ్మ చూస్తుంది, వీళ్ళ అమ్మగారు చూస్తారు, వాళ్ళ పిల్ల చూస్తుంది. చూసి ఆటోమేటిక్గా వీళ్ళ కూడా సన్నిధి అనుభవించడానికి, సన్నిధిలో మోకరించడానికి, సన్నిధికి నడిపించడానికి, సన్నిధి కొరకు సంబంధించినటువంటి సేవా పరిచర్య చేయడానికి ఆటోమేటిక్గా అలవాటు పడిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అది అంటారు కదా, ఆవు బా లేవో వస్తుంది నీకు, నాకు అసలు రాని రావు. హల్లెలూయా, హల్లెలూయా. అది మనది మన మన సామెత అదే. మనం ఎక్కడ మేస్తాం? ఇక్కడ మెయ్యం. ఇక్కడ ఉంటుంది కదా ఆహారం, ఇక్కడ ఉందిలే. ఇక్కడ ఆహారం ఉంటుంది సన్నిధిలో, ఇక్కడ మెయ్యం. మొత్తం చేలు ఎక్కడెక్కడ ఉన్నాయా అని కలదిరికి కొట్టే చేస్తాం. పిల్ల ఏం చేస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు సన్నిధిని వెతకడం మొదలుపెట్టాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. పిల్లల కోసం ఒక విషయాన్ని చెప్పేశాడు. కింద వచ్చిన వాళ్ళు అడుగుతున్నాడు, అయ్యా నువ్వు చెప్పావు కదా అప్పుడు, దాన్ని దృఢపరుస్తావా అన్నాడు. ఆయన మాట ఇస్తే తప్పుతాడేంటి? ఎవరు? దేవుడు. అంటే తల్లిదండ్రుల యొక్క
తల్లిదండ్రులు ఎంతగా సన్నిధిని వెతికితే పిల్లలకి అంతగా దేవుని యొక్క సన్నిధి తోడై ఉంటుంది అని చెప్పడానికి చెప్తున్నాను. తల్లిదండ్రులు సన్నిధికి ఎంత దూరం అయిపోతే కుటుంబం మీద అటాక్ చేయడానికి అంత ఈజీ అనమాట. ఎవరో ఒకరిని, కుటుంబంలో ఎవరో ఒకరిని, తండ్రి నుంచో తల్లి, తల్లి నుంచో పిల్లో, పిల్ల నుంచి కొడుకు, కొడుకు నుంచి కూతురు, ఎవరో ఒకరిని అటాక్ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా 25 చదివాం కదా, 29 చూడండి. ఇప్పుడు దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించుము అని మార్కులు కొట్టేహాడు. లేకపోతే కనుక సొలొమోను ఎగిరిపోవాలి, డిలీట్ బటన్ దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నీ సన్నిధిని దయచేసి నీ దాసుడైన నా కుటుంబము, అంటారా, నా కుటుంబము నిత్యము అంటే ఎప్పుడు, ఎల్లప్పుడూ, నువ్వు పరలోకం ఉంటే పరలోకం, ఎక్కడుంటే అక్కడ, నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము, మళ్ళీ కుటుంబం, నా కుటుంబము నిత్యము ఆశీర్వదించ. తల్లి రాంగ్ రూట్లో, తండ్రి రాంగ్ రూట్లో, రాంగ్ రూట్ అంటే పాపం కాదు నా ఉద్దేశం, రాంగ్ రూట్ డైరెక్షన్లో వెళ్ళిపోయింది అనుకో, చర్చి వైపు, పిల్లలు కూడా వెళ్ళిపోతారు. హల్లెలూయా. అయితే పాపమే లోకంలో తీసుకుందాం, అసలు సన్నిధికి వెళ్ళరు, ఎప్పుడు రాంగ్ రూట్లో వెళ్ళిపోతారు. రాంగ్ రూట్ అంటే ఎడమకి వెళ్ళబోతే కుడిక, అది కాదని చెప్పేది, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అంటున్నాను. హల్లెలూయా. వెళ్ళిపోతాం, పిల్లలు కూడా. నిసి అని హోంవర్క్ చేసేటప్పుడు మరి మొత్తం నేను మూతి మీద కొడుతున్నాడు రే అని అన్నది. ఆడు అదే అన్నాడు. ఎవడు? జెరెమీయా. రాంగ్ పదం ఒక్కటే క్యాచ్ చేసాడు అంతే. నేను పొరపాటున మొన్న ఇలా ఫోన్ అనుకుంటే ఏదో వస్తుంది, వేరే పాట లాంటిది వస్తుంది. నువ్వు ఎందుకు సినిమా చూస్తున్నావు, నన్ను చూడొద్దన్నావు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, మన కంట్లో దూరం ఉంచుకొని మళ్ళీ నలుసెలా ఎదుగుతాం. కాబట్టి మనము ఎట్టు వెళ్తామో మన పిల్లలు కూడా అలా వచ్చేస్తారు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి. మంచి సన్నిధిని వెతుకుతూనే ఉండాలి. అనుకోండి 29వ వచనంలో, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. ఆమేన్. మీ కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. ఈ కుటుంబము ఆశీర్వదించబడును గాక. మీ కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. మీరు ఆశీర్వాదము నొందుదురు గాక. ఆ వాగ్దానం మీకు వచ్చునుగాక యేసునామములో. కుటుంబం అంటే నువ్వు కాదు, నీ పిల్లలు. అందుకని పౌలు అంటాడు కొత్త నిబంధనలో, పిల్లలు తల్లిదండ్రుల కోసం కాదంట ఆస్తిని సంపాదించారు, తల్లిదండ్రులు పిల్లల కోసం ఆస్తిని సంపాదించాలంట. ఆస్తి అంటే మళ్ళీ ఇది అనుకునేరు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ఆస్తి? వాక్యం. ఏం ఆస్తి? ప్రార్థన. ఏంటి ఆస్తి? సన్నిధి. ఏంటి? సమాధానం. ఏంటి? ఆత్మ. ఏంటి? అభిషేకం. ఏంటి? కృపావరాలు. హల్లెలూయా. ఆ ఆస్తినిచ్చి చూడండి, విడిచిపెట్టిపోదు. ఈ ఒక్క లాస్ట్ విషయంలో, నా కుటుంబమును జ్ఞాపకం చేసుకో, అది ఆశీర్వదించబడును కాక ఒక్క విషయంలో చివరికి సొలొమోను దగ్గరికి వచ్చి 2 సార్లు మాట్లాడుతున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీకు తండ్రికి ఇచ్చాను కదా మాట, అందుకోసం నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాపం కూడా, శాపం కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చేస్తున్నాడు. కాబట్టి మీ పిల్లల్ని సన్నిధిలో పెంచండి, మీరు సన్నిధిలో మోకరించండి, సన్నిధికి నడిపించండి. అక్కడ సమాధానము, కృపాక్షేమము దొరుకుతుంది.
హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కిందకి పోదామంటే ఆ వచనం కాదు, కీర్తనాకారుడు చూడండి, అది తెలుసుకున్న తర్వాత 96వ కీర్తన 7వ వచనం, 7వ వచనం. జనముల కుటుంబములారా యెహోవాకు ఏంటది కింద ఉంది చదవమ్మా. మహిమ బలములు యెహోవాకు చెల్లించడు. ఈ విశ్వంలో ఉన్న జనములనే కుటుంబములారా మీరు ఏం చెల్లించాలంటే దేవునికి మహిమ. ఎక్కడికి రావాలి మహిమ బలం చెల్లించాలంటే? సన్నిధికి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజులు 11వ అధ్యాయము 38వ వచనం. మొదటి రాజులు 11వ అధ్యాయం 38వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు. అబ్బా, ఒకడు ఏం చేశాడంట? ఈయన సేవకుడైన దావీదు ఏం చేశాడంట? నా మార్గములను అనుసరించి, ఆయన ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞాపించేంత మార్గములను అనుసరించి నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించాడు. ఎవడరా అంటే నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన యెడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా, నేను నీకు తోడై ఉండి దావీదు కుటుంబమును, మీ కుటుంబమును కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నడిస్తే మీ కుటుంబములను శాశ్వతముగా స్థిరపరచినట్లు నిన్నును స్థిరపరచి ఇజ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. హల్లెలూయా. ఒకడు చేశాడు, ఒకడు సన్నిధిలో పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు ఇక్కడ రాసి, అలా గనక నువ్వు చేస్తే నిన్ను కూడా అలా నేను స్థిరపరుస్తాను అంటున్నాడు. మన కుటుంబాల కోసం మాట్లాడుతున్నాడు ఈరోజు. అక్కడ వేరే రాజు కోసం మాట్లాడుతున్నాడు, అది వేరే విషయం. అంటే ఇప్పుడు దావీదుని మనకి ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడు? మనం శుక్రవారం ప్రార్థనకి రాము, ఆదివారం ప్రార్థనకు అరగంట ఎప్పుడు వచ్చావు అసలు నీ జీవితంలో? కరెక్ట్ 10 అంటే 9 గంటల 50 నిమిషాలకు ఉన్నది ఇప్పుడు నీ గుండెల మీద చేసి చెప్పును, నీ బ్రతుకులో నీ జీవితంలో చెప్పు. హల్లెలూయా. నీ జీవితంలో చెప్పు. ఫలానా రోజు సంవత్సరంలో ఒక్కరోజు నాకు ఆబ్సెంట్ 10 to 10కి అసలు ఎప్పుడు నేను సగల 9 to 10కి ఎప్పుడు నేను 10 నిమిషాలు ముందే ఉన్నాను అని గుండె మీద చేసి చెప్పను. అమావాస్య ఉన్నాను చెప్పకు. లేదు. దావీదు దినమునకు అక్కడ ఒకటితో కంపేర్ చేస్తున్నాడు. ఒకడు ఉన్నాడే నా సేవకుడా, ఆడులాగా కనుక నువ్వు ఉంటే శాశ్వతముగా నిన్ను నేను ఇక నేను లేట్ అంటలేదు, డొమ్మాల కోసం మాట్లాడతలేదు నేను. ఏంటి డొమ్మాల కోసం? హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా చదువుతాను వినండి. నేను నీకు ఆజ్ఞాపించినది, ఒకరితో చెప్తున్నాడు, ఈరోజు మీతో చెప్తున్నాడు, నాతో చెప్తున్నాడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గమును అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైనది. ఏంటి ఆయన దృష్టికి? నీకు ఇష్టం వచ్చినట్టు వెళ్ళటం కాదు, నీకు ఇష్టం వచ్చినట్టు వినటం కాదు, నీకు ఇష్టం వచ్చినట్టు లేవడం కాదు, నీకు ఇష్టం వచ్చినట్టు ఉండటం కాదు.
ఆయన దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన యొడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా అండర్లైన్, దావీదు కుటుంబమును, హల్లెలూయా, సీనన్న కుటుంబమును, బాబురావు గారి కుటుంబమును, కుమారమ్మ గారి కుటుంబమును, జయరాజు జకరియా కుటుంబమును, లాజరు కుటుంబమును నేను శాశ్వతముగా స్థిరపరచినట్లు నిన్నును స్థిరపరిచి ఇజ్రాయేలు వారినే నీకు అప్పచెప్తా. అబ్బా, మనం అంటాం కదా, ఆడ టాప్ మాట్లాడతాడా, అసలు ఆడు చదువులో టాపర్ అంటాం చూడు, ఆడిని గుర్తు చేసుకుంటాం కదా మనం. అలాగే ప్రభు ఈయన్ని గుర్తు చేస్తున్నారు, ఈ భక్తుడిని, గొప్ప భక్తుడిని, దావీదనే మన తండ్రిని. హల్లెలూయా. అంతకుముందు అబ్రహాముని గుర్తు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అలా గనక ఆ భక్తి కనుక నువ్వు చేస్తే ఆయన కట్టడలు ఆజ్ఞ నిన్ను శాశ్వతముగా, అందుకనే ఇప్పటికి ఇజ్రాయేల్ గోత్రంలో దావీదు గోత్రం ఉండిపోయింది, తీసేలే. ఎందుకు? దావీదు గోత్రం నుంచి వేరు చిగురు రాబోతుంది, అది యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథానికి వెళ్దాం. 15వ అధ్యాయం 34వ వచనం. భక్తిహీనుల కుటుంబము నిస్సత్తువగును, లంచగొండుల గుడారములను, అంటే ఇళ్ళను, ఏంటి గుడారాలు అంటే ఏంటి? నువ్వు లంచం తీసుకుని ఇల్లు కట్టుకోవనుకో, నీ ఇల్లు ఏం చేద్దంట? అగ్ని. సరే, ఇది పక్కన పెట్టు. ఫస్ట్ భక్తిహీనుల కుటుంబము నిస్సత్తువగును. ఈ అధ్యాయము మొదటి వచనం చూడండి, మొదటి మాట. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఎవరికి? యోబుకి. ఎందుకు? నువ్వు ఎక్కడ తప్పు చేసావు యోబు, అందుకదండి అగ్ని వచ్చి నీ ఇంటిని, ఆ గాలి వచ్చి నీ ఇంటిని కొట్టేసింది అని నీతివంతుడైన యోబు మీద సనుగుతున్నాడు ఈయన. తేమానీయుడైన ఎలీఫజ్. నన్ను ఒక అతను అమెరికాలో ఉన్నాడు అన్నాడు, పడిపోయిందంటే అది దేవుని సిద్ధంగా, అది నాతో వచ్చే నీకు బిల్డింగ్ కట్టిస్తా అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సిగ్గుపడిపోతున్నాడు అతను నాతో మాట్లాడతాకి. నీ డబ్బు ఉంటే, నీ బిల్డింగ్ ఉంటే, నాకు అక్కడ బిల్డింగ్ కట్టించేస్తాడంట, ఆ పైన చర్చి కట్టించేస్తాడంట. ఎక్కడ? మా ఇంటి దగ్గర. నేను మాత్రం ఆయనకి దాసోహం అయిపోవాలంట. ఎవరికి? ఆ సేవకుడికి. ఆ సేవకుడు ఎటువంటి వాడు తెలుసా? అతను మాట్లాడుతుంటే దేవదూతలు ఈ పక్కన దిగొస్తాయి లైవ్లో. అటువంటి సేవకుడు ఆయన. నేను దేన్ని చూసాను తెలుసా? నన్ను ఎవడు పిలిచాడో, ఏ స్పర్శ నన్ను తాకిందో, ఎవడు నన్ను పట్టుకుని ఇక్కడ తీసుకొచ్చాడో, ఇదే భూమి నేను కోరుకున్న ఆశ్రయపురం అని చెప్పాడో, అతను మాత్రమే నమ్ముతాను. హల్లెలూయా. ఆ ఆకాశము భూమి ఏకమైపోని, అగాధ సముద్రములు ఆకాశాన్ని తాకని, ఆకాశము భూమి లయమైపోని, నేను మాత్రం ఆయన కోసం ఉంటాను. అట్లాంటి ఆపర్చునిటీ సాతానుగాడు మెల్లగా వేస్తూ ఉంటాడు. ఈరోజు నాతో ఇప్పుడు ఆయన మాట్లాడుతూ సిగ్గైపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తేమానీయుడైన ఎలీఫజు యోబుకి చెప్తున్నాడు, మీ ఆ ఎద్దులన్నీ ఎందుకు నాది అగ్ని వచ్చి కాల్చేయలేదండి? మొదటి అధ్యాయం 2వ అధ్యాయం చదవలేదు మనం? గాలొచ్చి మీ పిల్లలు కూర్చున్న ఇల్లుని కొట్టలేదండి? ఏదో భక్తిహీనతే ప్రాబ్లం అంటున్నాడు. ఎవరు? ఎలీఫజు యోబుని. హల్లెలూయా.
యోబు ఏమంటున్నాడో చూడండి. కాదమ్మా, అదంతా ఆ ఎలీఫజే చెప్తున్నాడు. యోబు 31 అధ్యాయంలో దీనికి ఆన్సర్ ఇస్తున్నాడు. 34వ వచనంలో, 31 అధ్యాయం 34వ వచనం. అది మహాసమూహమునకు భయపడయు. మహాసమూహం వచ్చేసిందంట ఎవరి మీదకి? యోబు మీదకి. ఆ యోబు మీదకి వచ్చిన మహాసైన్యంలో ఈ నలుగురు ఒకరు. కుటుంబాలు, ఆ రక్త సంబంధికులు, ఈ రక్త సంబంధికులు ఉంటారు కదా, ఉండరా? మామూలుగా మన ఇంట్లో రక్త సంబంధికులు ఉంటారు కదా, 4 రకాల తమ్ముడు వైపులు, చెల్లి వైపులు, లేకపోతే భార్య ఇంటి వైపులు, భర్త ఇంటి వైపులు. ఈ రక్త సంబంధి కుటుంబములు తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. వాళ్ళని బట్టి నేను నిజం చెప్పుకొని ఉంటానా? వాళ్ళని బట్టి నా దేవుణ్ణి ఆరాధించుకొని ఉంటానా? వాళ్ళని బట్టి నా దేవుని స్తుతించుకొని ఉంటానా? నేను ఏమైపోయినా పర్లేదు, ఆయన మాత్రమే నేను మొక్కుతాను. హల్లెలూయా. ఏమైపోనాయి, నేను ఆయన్నే మొక్కుతాను. వేరే వాళ్ళు మొక్కను. ఇట్లాంటి భక్తిపరుణ్ణి ఎలీఫజు అక్కడ డౌట్ వేస్తున్నాడు, అది ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నాడు. మహాసమూహాలు, కుటుంబీకులు అందరూ కూడా తిరస్కారం చేసిన నా హృదయంలో నేను పాపం నుంచుకోను. ఉంటే చెప్పేస్తా. కాబట్టి కనుక 31 అధ్యాయం మొదటి వచనం చదవండి. ఎవరు రాశారో తెలుసు. నేను నా కన్నులతో యోబు. హల్లెలూయా. ఎక్కడ తన దాచుకోవట్లేదంట, బయటకు వచ్చి చెప్పేస్తానన్నాడు. నేను దేవుని దృష్టికి వేస్తారని అయిపోతాను అలా దాచుకుంటే. దేవుని సన్నిధిలో ఒప్పేసుకుంటాను. ఎలీఫజు, నువ్వు కాదు, నీ ఫ్రెండ్స్ ఎంతమంది అయినా రాని, కుటుంబీకులు, నా బంధువర్గములు ఎంతమంది వచ్చినాయి, చివరికి నా భార్య వచ్చి తూ అని ఉమ్మేసినా కూడా నిన్నే మ్రొక్కుతాను, నీ వైపే చేతులెత్తుతాను, నిన్నే మ్రొక్కుతాను, నీ వైపే చేతులెత్తుతాను. నేనే స్థితిలో ఉన్నా నిన్నే స్తుతిస్తాను, నేనేమై ఉన్నా నీ కృపనే తలస్తాను, నిన్నే మ్రొక్కుతాను, నీ వైపే చేతులెత్తుతాను. నీ వేసిన కంచెను తీసివేసిన, ఆయన తీసేశాడు యోబు చుట్టూ వేసిన కంచెను. నిందించువారే చుట్టిముట్టిన, చుట్టూ కంచె ఉంది, తీసేశారు. ఇప్పుడు కంచె బదులు ఏమొచ్చిందంటే కనుక నిందించేవారు మహాకూటం వచ్చేసింది, బంధువులు వచ్చేసారు, బలగం వచ్చేసింది. నీ భక్తిహీనత వల్ల ఇదంతానా? హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ వైపుకి చేతులెత్తట్లే అయ్యా అని. కమలగాడును కొంతమంది తీసుకునేది అది ఒక రాజుగారి దగ్గరికి. కమలగాడులా మొక్కేస్తున్నాడు, ప్లీజ్ సార్ మా ఆ చర్చి విషయంలో మీరు సాయం చేయాలి. ఆయనకు మొక్కితే వింటారు అన్న. హల్లెలూయా. ఎవరికి మొక్కాలి? ఎందుకు? ఆయన చెప్పండి నేను వచ్చాను, లేకపోతే నేనెందుకు వద్దాను? ఖాళీ ఊర రానన్నా, ఊళ్ళో అడుగు పెట్టనని చెప్పాను నేను. ఆయన చూసుకుంటాడు, నాకేం, నేను నిలబడతా అక్కడ అంతే. నేను మాత్రం నిన్నే మొక్కుతాను, ఏ అధికారి వైపుకు చేయి చాపను. హల్లెలూయా. పాపం ఉంచుకోలే. నేను పాపాన్ని హృదయంలో ఉంచుకున్నాను అనుకున్నావా? ఉంచుకోలేదు. మీరందరూ నా మీద ఎగపడండి, అయినా కూడా నేను ఉంచుకోలే.
నేను మాత్రం ఆయన వైపే చూస్తున్నాను, ఆయన సన్నిధినే చూస్తున్నాను, ఆయన ఆత్మను ఆయన కృపనే వెతుకుతున్నాను అన్నాడు యోబు. హల్లెలూయా. రెండంతలు పొందేసుకున్నాడు ఆయన కుటుంబం. చచ్చిపోయిన కుటుంబం మరలా తిరిగి వచ్చేసింది. అది నేను చెప్తున్న విషయం. బతుకున్న కుటుంబం కొరకు కాదని చెప్పేది, చచ్చిపోయిన కుటుంబాన్ని సేమ్ కుటుంబము, సేమ్ కూతుర్లు, ముగ్గురు కూతుర్లు అందగతులు. అరేలే హల్లెలూయా. ఊజు దేశంలో అందగతులు. ఇప్పుడు మనం ఒక అదో ఇదో రాసుకుంటాం కొంచెం అందం కవర్ చేసుకోవడం కోసం, కానీ వాళ్ళు పుడతమే అందగతులుగా పుట్టుపడేశారు. ఏంటి కుటుంబం, అది ఆశీర్వాదం ఆయన మొక్కుతుంటే. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ ఎలా పుడతారండి? సేమ్ 7 మంది కుమారుకులు, 7 మంది గొర్రెలు, మేకలు, అమ్మా 200 ఇచ్చేసాడు. అంటే ఆయన సన్నిధిని వెతుకుతున్న వాడికి వస్తున్నటువంటి కృపా విధంగా ఉంటుందని చెప్తున్నాను. సన్నిధి వెతుకుతూ ఉండగా పిల్లలు కూడా అదే వెతుకుతారు. హల్లెలూయా, హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, 10, 11. నేను చదివేస్తాను, ఏం కాదు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నాన్న, 9 అమ్మా. ఒకటో అధ్యాయం 9వ వచనం. తాను హితబోధ విషయమై, ఆరోగ్యకరమైన బోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడునై ఉండవలను. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను మోసపుచ్చువారు వారునై ఉన్నారు. వారు నోళ్ళు మోయింపవలను. అట్టివారు అండర్లైన్, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే ఏం చేస్తున్నారు? అది కుటుంబాలు పాడయ్యేది బోధలోకి వెళ్తే కుటుంబం కూడా పాడైపోతుంది. నేను చెప్తున్నానా? వాక్యం చెప్తాను చూడండి. ఉపదేశింపకూడని వాటిని దుర్లభము కొరకు, దేవుని అనుభవం కొరకు కాసుమా, చెడ్డ ఇట్ల కొరకు. మన బ్యాచ్ అంతా ఇప్పుడు అదే. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివిన అనుభవం ఉండదు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 1కి 4 సార్లు చదివిన అనుభవం ఉండదు. కానీ చెవులు కొరుక్కోవడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్. ఏం బోధ? కుటుంబాలను పాడు చేసే బోధన ఆడు ఎక్కిస్తాడనమాట. ఆడు అలాంటి కదరా, ఇలాంటి కదా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ ఉండాలి మనకి, లేకపోతే ఏం తెలియదు. ఏముండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. నేను అందుకని అది చెప్పాను. నేనంతా పెద్ద మనసు అవ్వాలి మీరని చెప్పాను. హల్లెలూయా. ఏటలు కోసేస్తారు మన పెళ్ళికి వీటికి. కానీ ఏలీ అభిషేకము ఎలీషా మీద వెళ్ళినట్టునే ఏటలు కోసేస్తున్నాడు. ఏం అర్థమైంది అన్నమాట. ఏలీ అభిషేకము ఎలీషా మీదకి, ఆ దుప్పటి అభిషేకం, ఏలీ అభిషేకం ఎలీషా మీదకి వెళ్ళిన వెంటనే ఒక్కటే అడిగితే రిక్వెస్ట్. మళ్ళీ ఇంక నేను ఎప్పుడు అడగను నిన్ను, ఒక్కటే. మా ఊరికి అంతా కొంచెం ఫెస్టివల్ చేసి వచ్చేస్తాను, మంచి ఏటలను కోసేసి తీసేస్తూ వచ్చేస్తాను. హల్లెలూయా. అభిషేకం పొందుకున్న రోజునే ఏంటి ఏటలు. మనకు అభిషేకం అలాది, అదెందుకు మనకి? అది సర్వసత్యంలోకి నడిపించేదా? నీకు నిజం తెలియజేసేదా? అసలు పాపం చేయకుండా నిన్ను అడ్డుకట్టేసేది అది. కానీ దుర్లభమైన బోధ విషయంలో కుటుంబాలనే వారు, అటువంటి సంఘాలు ఉన్నాయి, జాగ్రత్త. పేర్లు చెప్పమంటే చెప్పేస్తాను మేము ముందు పెట్టి, ఇక్కడ బాధపడతారని చెప్పట్లేదు అంతే. హల్లెలూయా.
హల్లెలూయా. బాధపడతారని చెప్పట్లేదు. చూడండి, మళ్ళీ చదువుతున్నాను. వారి నోళ్ళు మూయింపవలను, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని ఆచారాలను ఉపదేశిస్తూ దుర్లభము కొరకు చదవాలి. ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. అసలు మీ కుటుంబం పాడైపోవడానికి, మీ కుటుంబంలో ఇన్ని ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే కనుక దొంగ బోధ, రాంగ్ డాక్ట్రిన్. యుద్ధ గ్రంథంలో చెప్తున్నాడు, ఆ బోధ విషయమై మీరు పోరాడవలను, ఆ బోధ విషయమై మీరు మెలకువగా ఉండవలను. ఎందుకు? నీ కుటుంబమే నాశనం అయిపోద్ది. కుటుంబం కాదు, కుటుంబములనే పాడు చేస్తా బోధ. అందుకని కల్పనా కథల వైపు. హల్లెలూయా. స్టోరీలు, వాక్యం చెప్పరా అంటే స్టోరీలు. వాక్యం చూపించి ఏదైనా ఉంటే స్టోరీ చెప్తావేంటి? నాకు 40 రోజులు స్టోరీలు చెప్తావే అది. ఎవడికి అప్పగింపండి. హల్లెలూయా, హల్లెలూయా. స్టోరీలు వద్దునా, బోల్డ్ ఉంటాయి యూట్యూబ్లో, ఫేస్బుక్లో స్టోరీలు. అవి వద్దు. రియల్ వర్డ్ వాక్యం ఏముందో. దావీదు ఏం చెప్తున్నాడు? కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే నా సేవకుడైన దావీదులాగా మీరు దావీదు కుటుంబము స్థిరపరచబడినట్టుగా శాశ్వత కాలము మీ కుటుంబం అంటే మీ పిల్లలు స్థిరపరచబడుదురు అన్నాడు తప్ప దుర్లభమైన బోధ విషయంలోనూ కల్పన కథల విషయం వల్ల స్థిరపరచబడతారని అనలే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు ఏ బోధ వింటున్నారో కొంచెం జాగ్రత్తగా ఉండమని మీ పాదాలు అట్టుకుని బతిమాలుతున్నాను. ఏంటి నాకున్న రోసం? నువ్వు పరలోకం పోవాలంతే. హల్లెలూయా. అంతకు మించి ఏమీ లేదు నాకు అసలు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగించేస్తానులే, టెన్షన్ పడకండి. 3వ అధ్యాయము 14వ వచనం. తమ్ముడు అన్నాడు ఇందాక చూసా, ఈ ఒక్కరోజే అని. ఒక 10 నిమిషాలు నేను కూడా తీసుకుంటాను. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును ప్రతి కుటుంబం, అండర్లైన్, ప్రతి మీ కుటుంబం కూడా ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. అది ఈ ప్రార్థన ఉండాలి. ప్రతి కుటుంబము ఆ తండ్రి ఎదుట మోకాలుని, ఇంకో తల్లి ఎదుట కాదు, ఇంకో బోధ ఎదుట కాదు, ఆయన ఎదుట మోకాళ్ళుని. చాలమ్మా, ఆ ప్రార్థన ఉండాలి. అలా ఉంటే చూడండి, జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. 17 అమ్మా. లోకమందుండు కుటుంబములలో ఏంటి? ఏ అందుండు అంటే ఈ విశ్వంలో ఉన్న అన్ని కుటుంబాలలో సైన్యములకు అధిపతియగు యెహోవాను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. అదేంటి? దేవుడేంటి? నేను వెళ్ళలేదు యెరూషలేముకి అంటే ఈ భూమి మీద వర్షం రాదు ఇక్కడ. సీనాన్ని వెళ్ళలేదు యెరూషలేముకి అంటే దీనిలో వర్షం పడదా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ వర్షం. ఆయన సన్నిధికి ఎవడైతే వచ్చి మొక్కుకుంటాడో
వాడి మీదకి తొలకరి వర్షం, కడవరి వర్షం, పంట వర్షం, పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ కుమ్మరింపు కోసం మాట్లాడుతున్నాడు. అలా కుమ్మరించబడితే అదే జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనము, 12వ అధ్యాయం 12వ వచనము, దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబము ప్రాలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబములు ప్రత్యేకంగాను వారి భార్యలు. ఆ ఆత్మ కుమ్మరిస్తే, ఆ ఆత్మ కుమ్మరించబడితే, ఎవడైతే సన్నిధికి వచ్చి మొక్కుతాడో వాడి మీదకి ఆ ఆత్మ వస్తే, ఆ ఆత్మ వచ్చిన ప్రతి వాడు కూడా ప్రార్థన చేస్తాడంట. కన్నీటితోటి ప్రాలాపిస్తాడంట. హల్లెలూయా. రెండోది, పంట పండుతుందంట. ఏ పంట? శారీరకమైన, ఆత్మీయమైన, బిజినెస్ ఏది ఉంటే ఆ పంట అంతా పండుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీ కుటుంబం దీవించబడాలంటే కడవరి వర్షము, తొలకరి వర్షం అనే వర్షము మీ మీద కుమ్మరించబడాలి. మీతో పాటు మీ పిల్లలు కూడా. అదే యోవేలు గ్రంథం చెప్తున్నాడు కదా, ముసలివారును యవ్వనులను కలలు ప్రవచనములు. ముసలివారు అంటే కుటుంబంలో చివరతను, యవ్వనులంటే కుటుంబంలో మొదలు. ఇంకా అలా ముగింపు వీళ్ళందరి మీద అదే కృప దిగుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ మాట యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 30వ వచనం. ఇది చాలా మోస్ట్. కుటుంబం ఆశీర్వదించబడాలంటే చివరి ఘట్టం మీద పెట్టాను, చివరిలో పెట్టాను అన్నమాట. ఇది మొదట్లో పెడితే మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటారని. 44:30 అందరూ చదవాలి ఏకకంఠంతో. యెహెజ్కేలు గ్రంథం 44:30వ వచనము. మీ ప్రతిష్ఠాతార్పణములన్నిటిలోనూ తొలుచూలు వాటిలోనూ ఏంటి మొదట ఏం చేయాలంటే, ప్రతిష్టార్పణలో ఏం చేయాలంట? తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకులు వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను కూడా యాజకులకి కుక్కకే పెట్టమని ముద్ద. ఇంటి దగ్గర ఉన్న కుక్క మన కుక్క కాకపోతే ఏ చీ పోయి. హల్లెలూయా. ఏమంటున్నాడు? పిల్లల్లో ఫస్ట్ పిల్లోడైతే పిల్లోడిని ఎవరికి ఇచ్చేయాలంట? తర్వాత కాదమ్మా, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును. నేను ప్రతిసారి గుమ్మడికాయలు అడ్డుకొస్తాను చూసారు ఎప్పుడన్నా? అంటే అది ఒకటే కాదు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మూడోది అంటే కిచెన్లోను, పొలంలోను, గర్భఫలంలోను. మీకు అర్థమైందా? కిచెన్లోను, పొలంలోను, గర్భఫలంలోను ఎవరికి ఇవ్వాలంట? అప్పుడు ఇస్తే ఏమవుతుందమ్మా? దాంట్లో ఉంది కదా, చదువు. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు. మీ కుటుంబానికి కనుక ఆశీర్వాదం కలగంటే ఇలా చేయమంటున్నాడు. ఇక్కడ కొంత పోగొట్టుకుంటున్నాం. నా కొడుకు నిన్ను పొడుసు వదులుతాడే నీకు. హల్లెలూయా. నా కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, కూడు ఇక్కడ ఎవరికి పెట్టట్లే. హల్లెలూయా. అసలు మా అక్కడి నుంచి ఇక్కడ వరకు మాదేనండి, దొండపటోలు అండి. హల్లెలూయా. దొండపటోలు ఇప్పుడు చెప్పే స్టేట్మెంట్ అక్కడ నుంచి ఇక్కడ వరకు
మా ముత్తాత తెగ తాగేవాడండి, ఇప్పుడు మా మనవడు కూడా తాగుతున్నాడండి. ఎందుకు? దేవుడికి ఇచ్చే కదా, ఎవడన్నా ఇచ్చాడా? ఏం మారలేదండి. మరి ఆస్తి ఏమైనా ఉందండి? లేదండి. ఇంటి స్థలం మాత్రం ఉందండి. రోడ్డుకి వెళ్ళటానికి ప్రాబ్లం ఉంది. ఎందుకు? మీ కుటుంబములన్నీ ఆశీర్వదించబడుటకు ఇలాగ చేయండి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కొడుకునివ్వాలి, పొలంలో దిత్తే ఏమవుతుంది? పొలం ఆగిపోద్ది, పొలం వచ్చేస్తుంది. కొడుకులు దిత్తే ఏమవుతుంది? కుటుంబాలకు అన్నింటికి ఆశీర్వాదం వచ్చేస్తుంది. ఇంట్లో దిత్తే ఏమవుతుంది? ఏమవదు, ఇంట్లో సమృద్ధి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో ఏముంటుంది? సమృద్ధి ఉంటుంది. ఇంట్లో సమాధానం లేకపోయినా మాత్రం సమృద్ధి మాత్రం. ఎందుకు? ఇచ్చేసావు కదా, దాన్ని బట్టి ఆయన ఇచ్చేయాలంతే. కాబట్టి మూడు సెక్షన్లు పెట్టాడు. ఒకటేమో గర్భంలోది, రెండోదేమో పొలంలో అనే భూమిలో ఉంచి వచ్చిన గర్భంలోది, మూడోదేమో కిచెన్లోంచి వస్తున్న గర్భంలోకి పోయేదాన్ని మొదట ఇమ్మన్నాడు. హల్లెలూయా. సారెపతి విధురాలు మొదట పట్టుకొచ్చి ఇచ్చింది 3.5 సంవత్సరాల పిండి, నూనె. కాబట్టి మీ పిల్లల్ని ఇచ్చేయండి, మీ పొలంలోది ఇచ్చేయండి, తర్వాత మీ కిచెన్లోది ఇచ్చేయండి. అప్పుడు ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు, సమృద్ధిగా. ఇదే కుటుంబ ఆశీర్వాదం కొరకు. ఇంకా ఉన్న చాలా విషయాలు, టైం అవుతుంది, 10 అయిపోతుంది. మిమ్మల్ని ఆయాస పెట్టడం నాకు ఇష్టం లేదు. ఈరోజు ఒక తీర్మానం తీసుకో. అబ్రహాం నుంచి మొదలుపెట్టాం, ఇప్పుడు వరకు